మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి మెమో గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మెమో నెంబర్ చూడొచ్చు, ఇక్కడ డేట్ చూడొచ్చు. సో ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే టీఎస్ టెట్ అంటే తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడానికి కొన్ని అమెండ్మెంట్స్ అంటే కొన్ని సవరణలు అనేది చేస్తూ నిర్వహించడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు రిఫరెన్స్ జియోస్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మనకు జియో ఎంఎస్ నెంబర్ 8లో మనకు సవరణలు అయితే చేయడం జరిగింది. సో ఆ సవరణలు చేస్తూ మనకు ఈ టీఎస్ టెట్ నిర్వహించాలని సూచించడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ సవరణలు ఏందనేది ఒకసారి ఇక్కడ మనం పరిశీలిద్దాం. సో ఇందులో ప్రధానంగా మనకు డిఫరెన్స్ అంటే సవరణ ఎక్కడ సవరించబడింది అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ మనం చూడొచ్చు గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 50% మార్క్స్ లేదా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ క్యాండిడేట్స్ అయితే 45% తోటి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ టీఎస్ టెట్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ డిగ్రీ ఆ పర్సంటేజ్తో ఉంటూ బీఎడ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనీ ఎన్సిటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్తో గుర్తింపు పొందినటువంటి సంస్థలో ఎవరైనా బీఎడ్ చేసి ఆ డిగ్రీలో మనకు మినిమం 50% ఎస్సీ బీసీ ఒకవేళ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అయితే 45%తో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ క్లాస్ 1 to 5 అంటే 1 నుంచి 5వ తరగతి కి కూడా వాళ్ళు చెప్పడానికి అపాయింట్మెంట్కి వాళ్ళు అర్హులని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ ఒక మనకు షరత్ అనేది విధించడం జరిగింది. సో అపాయింట్ అయిన తర్వాత వీళ్ళు 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎన్సిటీ గుర్తింపు పొందినటువంటి ఏదైనా సంస్థలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రధానంగా చేంజెస్ అన్నట్టు ఏది ఎలిజిబిలిటీలో ఇది వితిన్ 2 years అంటే జాబ్ వచ్చిన వితిన్ 2 yearsలో 6 months బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఈ డిగ్రీ బీఈడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు ఎస్జిటి పోస్టులకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకు ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడిటీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు 7 years వ్యాలిడిటీ ఉండే సో ఇప్పుడు దాన్ని మనకు లైఫ్ టైం అనేది చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు వ్యాలిడ్ ఫర్ లైఫ్ అంటే మొత్తం లైఫ్ టైం వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఎఫెక్ట్ అనేది February 11, 2011 నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది. అంటే ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరి కూడా మరి వ్యాలిడిటీ అనేది పొడిగించడం జరిగింది లైఫ్ టైము. సో ఇది ప్రధానంగా మనకు వచ్చినటువంటి సవరణలు. సో ఈ సవరణలు గైడ్లైన్స్లో ఈ సవరణలు చేస్తూ టెట్ అనేది నిర్వహించాలి వీలైన తొందరగా అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మరి టీచర్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్. సో త్వరలోనే మనకు టీఎస్ టెట్ ఈ సవరణలతోటి మనకు నోటిఫికేషన్ రాబోతుంది. సో టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.